నిన్ను కన్న తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి వాళ్ళే కష్టపడరు నీ కోసం. వేరే వాళ్ళు కష్టపడతారా? చెప్పండి గట్టిగా. ఎందుకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు నీకోసం అంటే, హలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని తయారు చేసిన దేవుడు యేసు మాత్రమే కనుక నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను కన్న తండ్రి ఆయన మాత్రమే. నిన్ను కన్న తండ్రి ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి యేసు గనుక ఆయన ప్రాణం పెట్టాడు. నీ తండ్రికి తెలుసు నువ్వెంత కష్టపడుతున్నావో. పరాయివానికి తెలుసా? చెప్పండి. కన్న పిల్లల ఆకలితో ఉంటే ఆ ఆకలి మంట ఎలా ఉంటుందో తండ్రికి తెలుసు, పక్కింటోళ్ళకు తెలియదు. పాపములో దిగజారిపోతుంటే, నాశనములో నువ్వు దిగజారిపోతుంటే, అపవాది చేతిలో బందీవై మూఢ ఆచారానికి, మూఢత్వ భక్తికి నువ్వు బానిసమైపోయినప్పుడు పరలోకములో ఉన్న తండ్రి చూశాడు. సతి ద్వారా ఎంతమంది నాశనం అయిపోతున్నారో, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథులై మిగిలిపోతున్నారో చూశాడు. గనుకనే ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిజమైన తండ్రి అండి ఆయన. నిజమైన తండ్రి తన పిల్లలు కళ్ళ ఎదురుగా కష్టపడుతుంటే చూస్తూ ఊరకుండా లేడు. నువ్వు పాపములో ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోలేకపోయాడు. గనుకనే పరలోకములో నుండి నరలోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. ఈరోజు ఈ నీతి లోకానికి అర్థం కావట్లేదు. లోకానికి అర్థం కావట్లేదు. నిజమైన తండ్రి ఆయనే కనుక, నిన్ను కలుగజేసిన దేవుడు ఆయనే కాబట్టి ఆయనే వచ్చాడు. వేరొకరు ఎందుకు రక్తం కాచలేదు? ఇదిగో మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీ పాపం పోవాలి అని, మీ శాపం పోవాలి అని, మీ కొరకు నేను శిలువలో రక్తాన్ని కార్చాను, నేను యజ్ఞమైపోయాను అన్న రాజులు, చక్రవర్తులు, భూపతులు ఎవరైనా చరిత్రలో ఉన్నారా? చెప్పండి, చెప్పాలి గట్టిగా.